జన్యువాది బాధిత బాలుడికి పవన్ కళ్యాణ్ భరోసా. హనుమకొండలోని ఇంటికి వెళ్ళి పరామర్శ. 1,00,000 ఆర్థిక సాయం, ఇంటి నిర్మాణం, క్యాంటీన్ ఏర్పాటుకు సహకరిస్తానని కుటుంబానికి హామీ ఇచ్చిండు. సో నిరంజన్తో సెల్ఫీ తీసుకుంటున్న పవన్ కళ్యాణ్ అంటూ మనం చూస్తూ ఉన్నామండి. సో ఇక ఈ మూడో పేజీలో చూద్దాం. అసలు ఇది ఏంది, ఎందుకు వెళ్ళిండు పవన్ కళ్యాణ్ ఏందనేది చూసే ప్రయత్నం మనం చేద్దాం. సో సో ఇదండి. జన్యువ్యాధి బాధిత బాలుడికి పవన్ కళ్యాణ్ భరోసా. ఇక్కడ నయీం నగర్ రంగంపేట భగవంతుడి ఆశీస్సులతో నిరంజన్ సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటారని హామీ ఇచ్చారు. హనుమకొండలోని హనుమాన్ నగర్కు చెందిన 17 ఏళ్ల నిరంజన్ జన్యుపరమైన వ్యాధితో బాధపడుతూ ఎదుగుదల లోపించి మంచానికే పరిమితమయ్యాడు. తన అభిమాని అయిన బాలుడి దుస్థితిని తెలుసుకున్న పవన్ కళ్యాణ్ బుధవారం హనుమాన్ నగర్లోని వారి ఇంటికి వెళ్లారు. తల్లిదండ్రులు పొనుగోటి మానస రామగోపాలాచార్యులతో మాట్లాడి నిరంజన్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. బాలుడి నుదుటిపై ముద్దు పెట్టి ఆప్యాయంగా మాట్లాడారు. సెల్ఫీ తీసుకున్నారు. తిరుమల శ్రీవారి ప్రసాదం అందజేశారు. తనకు కుక్క పిల్లలను పెంచుకోవాలని ఉందని నిరంజన్ చెప్పగా కొన్ని పంపిస్తా చిన్న అంటూ హామీ ఇచ్చారు. కుక్కను పెంచుకునేందుకు ఇంటి యజమాని అనుమతిస్తాడో లేదో అని అనుమానం వ్యక్తం చేయగా స్పందించిన పవన్ కళ్యాణ్ ఇంటి యజమానిని పిలిపించి మాట్లాడారు. అందుకు ఒప్పించారు. దాదాపు 35 నిమిషాల పాటు అక్కడే ఉన్న ఆయన బాలుడి వైద్య ఖర్చుల కోసం 1,00,000 ఆర్థిక సాయం అందించారు. నిరంజన్ తండ్రి జీవనోపాధి కోసం క్యాంటీన్ ఏర్పాటు చేయిస్తానని, ఇంటి నిర్మాణానికి సహకరిస్తానని కుటుంబ భరోసా ఇచ్చారు. అనంతరం పవన్ కళ్యాణ్ వరంగల్లోని భద్రకాళి ఆలయంలో అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు. పవన్ కళ్యాణ్ చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సినీ నిర్మాత బండ్ల గణేష్ సోదరుడు బాలుడు కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడారు. 5 లక్షల ఆర్థిక సాయం అందజేస్తామని హామీ ఇచ్చారంటూ మనం చూస్తూ ఉన్నామండి. సో నిజంగా చాలా గొప్ప విషయం. బాలుడు ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ ఒక రాష్ట్రానికి ఒక ఉప ముఖ్యమంత్రి, సినీ హీరో, మంచి క్రేజ్ ఉన్న వ్యక్తి. సో అలాంటి వ్యక్తి సోషల్ మీడియాలో ఆ బాలుడి వీడియోలు చూసి ఆయన ఫ్యాన్ అట. ఫోటోలు చూడండి, పక్కన సర్దార్ గబ్బర్ సింగ్ అని చెప్పి, ఓజీ అని చెప్పి, పవన్ కళ్యాణ్కి వీరాభిమాని. సో ఆ బాలుడి దగ్గరికి వెళ్ళి ఆయన నేను పవన్ కళ్యాణ్ చూడాలని ఉందని చెప్పి వెళ్తే ఆయన బాలు దగ్గరికి వెళ్ళి ఆయనతో అర్ధగంట టైం కేటాయించి ఆ బాలుడికి భరోసా కల్పించిండు. సో ఆ జన్యుపరమైన వ్యాధికి ఉంది, దానికి సంబంధించి 1,00,000 రూపాయలు ఆర్థిక సాయం చేయడం. బండ్ల గణేష్ ఫోన్ చేసి ఆయన కూడా ఒక 5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించడం అనేది చాలా మంచి నిర్ణయము. సో పవన్ కళ్యాణ్ వాస్తవానికి కొన్ని విషయాల్లో నెంబర్ 1 వ్యక్తి. అప్పుడప్పుడు కొంచెం తిక్కు ఉంటుంది అంతే, మిగతా విషయాల్లో మాత్రం నెంబర్ 1 ఇక.